నమస్తే. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం. అంబరాన్నంటిన ఫేర్వెల్ వేడుకలు. హెచ్ఎంఏ గోవిందరావు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ గోవిందరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ హెచ్ఎం ఎద్దు గోపాలదాసు నాయుడు మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంఈఓ 1 గోవిందరావు, ఎంఈఓ 2 శ్రీనివాసరావు, పిండి జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటి బాలలే రేపటి పౌరులు శ్రద్ధగా చదివి 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలని, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మీ పేరు రావడానికి కృషి చేయాలని మరియు భావితరానికి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలి అంటూ విద్యార్థికి పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధి కొరకు ఎందరో మహానుభావులు, ప్రజాప్రతినిధులు, మండల అతిరథ మహారాజులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. రానున్న తరానికి మీరు నిలవాలి అని తెలిపారు. తదనంతరం పాఠశాల నుంచి వెళ్లిపోతున్న సీనియర్స్ విద్యార్థులకి ఘనంగా సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తూ వివిధ ఆటపాటలతో మరియు డాన్స్లతో విద్యార్థులు దుమ్మురేపారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ కమిటీ చైర్మన్ కళావతి వారి బృందం, పారాపురం సర్పంచ్ కుంచాల రత్నాలు, కొత్తూరు ఎంపీటీసీ ప్రతినిధి టోంగాల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ప్రతినిధి లోతుగడ్డ జనార్దన, టీడీపీ సీనియర్ నాయకులు మాతల గాంధీ, పెద్దిన అమర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తూరులో ఫేర్వెల్ డే జరిగింది. దీన్ని యానివర్సరీగా కూడా చేసుకున్నాం. ముఖ్యంగా పిల్లల్లో సంతోషం కోసం, వారు హ్యాపీగా ఉండడం కోసం, మరింత ఉత్సాహంగా చదవడం కోసం ఈ ఫేర్వెల్ ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఈ ఫేర్వెల్కి గ్రామంలో ఉండేటువంటి పెద్దలకు ఆహ్వానించడం జరిగింది. ఎటువంటి పొలిటికల్ డీవియేషన్స్ లేకుండా మరి ఇప్పుడు అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా వచ్చారు. వారు మా కార్యక్రమాన్ని ఆస్వాదించారు. చక్కగా కార్యక్రమం జరిగింది. దీని ద్వారా పిల్లల్లో మరింత ఉత్సాహం ప్రేరేపించడానికి, వారు బాగా చదవడానికి తగిన సూచనలు కూడా మా మిత్రుడైనటువంటి తేజస్వరావు గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్తలు కూడా తమ సందేశాలలో పిల్లలు ఏ విధంగా చదవాలి ఉంటారు. ఎందుకంటే విద్యార్థి మొట్టమొదట పబ్లిక్ ఎగ్జామ్ రాసేది 10th క్లాస్. రేపు పొద్దున్న ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఏ అడ్మిషన్కి వెళ్ళాలన్నా కంపల్సరీ సర్టిఫికేట్ 10th క్లాస్. కాబట్టి ఆ జీవితంలో మొట్టమొదటి యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి మా వంతుగా మరికొన్ని సూచనలు కానీ, సలహాలు కానీ, వాళ్ళకి కొన్ని టెక్నిక్స్ కానీ చెప్పడం అనేది ఒక రకంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఒకసారి మిత్రుడు ఆహ్వానం మేరకు వచ్చి నేను ఒక పూట 10th క్లాస్ పిల్లలతో మామూలుగా డిస్కషన్ చేయడం జరిగింది, సరదాగా మ్యాథమెటిక్స్ గురించి. సో వాళ్ళంతా కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా పాఠశాలకి వస్తుందని ఆశిస్తున్నాను. నేను విద్యార్థులందరూ కూడా ఈ ఆనందంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అతని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. మరి ప్రధాన పదవి వచ్చిన తర్వాత ఎన్ఎంఎంఎస్లో కూడా మండలానికి 6 విద్యార్థులు ఎంపికైతే అందులో ఈ పాఠశాల నుండి మాత్రమే 3 విద్యార్థులు ఎంపిక కావడం నా మండలానికి గర్వకారణం. మరి విద్యార్థులు అందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రసంగాలను విని ఉత్తేజం పొంది మీ యొక్క భవిష్యత్తులో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. దేనికి నీ గాలికి నీ కంటికి ముడి